చూడు, నువ్వు ఎంత చేయగలవో అంత మా అందరి కోసం మా అందరి బాధ్యత తీసుకున్నావు ధ్రువ్. మరి మాకు కూడా బాధ్యత ఉంటుంది కదా, మేం కూడా ఈ భారాన్ని కొంచెం పంచుకోవాలిగా. కానీ అమ్మా, అయినా ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. నీకు తెలుసా, ఈ మధ్య ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ టిఫిన్ సర్వీస్ బిజినెస్ ని మొదలు పెట్టారు. అండ్ అన్నిటికంటే పెద్ద విషయం, మనకి మన బిజినెస్ కి మొదటి ఆర్డర్ కూడా దొరికింది. ఆర్డరా? ఎవరు ఆర్డర్? అదే పింకీ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి బర్త్డే. సో ఆవిడ 50 ప్లేట్లు టిఫిన్ ఆర్డర్ చేశారు. అక్క, మొదటి ఆర్డర్ ని బట్టి మనకి మరీ పెద్ద ఆర్డర్ వచ్చేలేదు. 50 ప్లేట్స్ ఆఫ్ టిఫిన్ కి ఎన్ని డబ్బులు వస్తాయి? చూడు, నువ్వు నీ లెక్కలు ఏమైనా ఉంటే తర్వాత వేసుకో. ముందు మాతో పట్టు కూర్చో. ఇంకా 5 కిలోల ఉల్లిపాయలు కట్ చేయడంలో మాకు సహాయం చేయి, అర్థమైందా? ధ్రువ్, ఉన్నది నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ నన్ను నా రూమ్ లోకి తీసుకెళ్ళు. పద పద. కానీ ఈ ఉల్లిపాయలు ఎవరికొస్తారు మరి? సుమా, పిన్ని, తను ఆల్రెడీ చాలా ప్రాబ్లంలో ఉన్నట్లుంది. ఇప్పుడే కదా తన ఆ బాధ నుంచి బయటకు వచ్చింది. ఉల్లిపాయలు నేను వచ్చి కట్ చేస్తాను. వెళ్దాం. ప్లీజ్ నేను వస్తాను. జాగ్రత్తగా, నిదానంగా నాన్నా. చూసారా అక్క, మీ నగరాల కోడల్ని ఉల్లిపాయలు కోయమని చెప్తేనే కళ్ళు తిరిగాయంట. అదే ఇప్పుడు తనని షాపింగ్ కోసం పిలిచామంటే 2 నిమిషాల్లో రెడీ వచ్చేస్తుంది. పక్షిలాగా ఎగిరిపోతుంది కూడా. ఏం పర్వాలేదు సుమా, మనిద్దరం ఉన్నాం కదా. పద పద. నర్మదా అంటే నేను ఇక్కడికి ఏడ్చుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు. ఇకపై ఇలా నో ఏడుపులు, అలాగే నో బాధలు, కష్టాలు. మీకు నా మాట వినపడుతుందో లేదో తెలీదు, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వగలరని. అండ్ అందుకే నేను మీ ఫేవరెట్ పొంగల్ తీసుకొచ్చాను. సో ఈరోజు ఇక్కడ జస్ట్ నేను అలాగే మీ ఫేవరెట్ పొంగలి గుమగుమలే ఉండాలి. అండ్ నేను ఇందులో మీ రెసిపీ ప్రకారమే అన్నీ వేశాను. ఇంగువ, చాలా ఎక్కువ నెయ్యి, కరివేపాకు, మొత్తం అన్నీ. ఎందుకంటే పొంగలైనా కబుర్లైనా మసాలా లేకపోతే బాగుండదు కదా. అండ్ నేను మీకోసం ఇంకొక స్పెషల్ది తీసుకొచ్చాను. అది ఇదిగోండి, మీ ఫేవరెట్ పిల్లో. నాకు తెలుసు నా ముద్దుల నర్మదా ఆంటీకి పిల్లో లేకపోతే ప్రశాంతంగా నిద్ర పట్టదు అని, అందమైన కళ్ళు రావని. సో ఈ పిల్లో ఇక నుంచి మీ దగ్గరే ఉంటుంది. మీరింటికి వచ్చేంత వరకు మీకు మీ బెడ్ లేని లోటు నేను మీకు అస్సలు తెలియనివ్వకుండా చూస్తానా అంటే. అండ్ నేను ప్రతిరోజు మిమ్మల్ని కలవటానికి వస్తాను. మీకు బోల్డన్ని కబుర్లు చెప్తాను. ఎన్ని కబుర్లు చెప్తానంటే మీరు విని విని విసిగిపోవాలంతే. మీరు వెంటనే లేచి చెప్పాలి, ఇక చాలు ఆపరేక, ఎంత వాగుతావు, ఇక ఆపేసేయని. నర్మదా అంటే నాకు ఒక నెంబర్ దొరికింది. మీరు స్పృహ తప్పడానికే ముందు రాసింది. మీరు ఆ నెంబర్తో నాకేం చెప్పాలనుకున్నారో తెలియలేదు. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, కానీ నాకేమీ అర్థం కావడం లేదు. కానీ మీరంత ఈజీగా పెట్టారు నర్మదా ఆంటీ. మీరు ఈ సమస్యకి నా కోసం చాలా పెద్ద క్లూ ఇచ్చారనిపించింది. ఇక ఏం జరిగినా సరే నేను ఈ పజిల్ని సాల్వ్ చేసి తీరుతాను. మీకు కూడా తెలుసు కదా, రేఖ ఎక్కడుంటే అక్కడ గెలుపు ఖచ్చితంగా ఉంటుంది.
నేను నర్మదాంటికి పొంగలి తినిపించేశాను. ఐ మీన్ స్మెల్ చేయించాను. సరే నేను అవును, వచ్చేస్తున్నాను. డాక్టర్ గారే చెప్పారు నా గొంతు ఇప్పుడు పూర్తిగా మామూలు అయిపోయిందని, మళ్ళీ రావాల్సిన అవసరం లేదన్నారు. సారీ థ్యాంక్ యూ ఆంటీ. యమునా అంటే మీరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు హఠాత్తుగా ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? అందరూ చాలా కంగారు పడ్డారు తెలుసా? అరే నా గొంతు పోయిందమ్మా, అందుకే ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చాను. కానీ ఇప్పుడు అంతా బానే ఉందిలే. కానీ గొంతు పోవటం ఏంటంటే? అరే వదిలేయమ్మా, అదొక పెద్ద కథ. నువ్వు చెప్పు, నువ్వెలా ఉన్నావు? ఇంట్లో అయితే ఏమీ బాలేదు యమునా ఆంటీ. మా అత్తయ్య గారికి ఒక యాక్సిడెంట్ అయింది. ఆమెను చూడ్డానికే వచ్చాను. ఉన్నది తన బిడ్డని పోగొట్టుకుంది. పాపం తన లోపల చాలా కృంగిపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్లీజ్ ఒకసారి ఇంటికి వెళ్ళండి ఆంటీ. అమ్మ, పిన్ని, ఉన్నతి మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. నేను ఇంక వెళ్తాను. రేఖ, ఉన్నతి బిడ్డని పోగొట్టుకోలేదు. తనసలెప్పుడు కడుపుతోనే లేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు యమునా ఆంటీ? నేను నిజం చెప్తున్నాను. అమ్మ తోడు. నాకు తెలుసు ఉన్నతి కడుపు ఖాళీ అని, అందులో బిడ్డ లేదు అని. నన్ను నమ్ము రేఖ. నా కళ్ళతో నిన్ను, ధ్రువ్ని, స్మితని ఇంకా ఎంతో మంది పిల్లలు పుట్టడం చూశాను. నా కళ్ళు మోసపోతాయని నీకు అనిపిస్తోందా? ఉన్నతి నన్ను ఎప్పుడు తన దగ్గరికి కూడా రానివ్వలేదు. మర్దన చేయడానికి లేదు, స్నానం చేయించడానికి లేదు. నాకు అర్థమైంది ఏదో మతలబుంది అని. నేను నిజమేంటో తెలుసుకుని తీరాలనుకున్నాను. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్లారు. అప్పుడు నేను చూశాను ఉన్నతి తన నకిలీ కడుపుని తీసి పారేయటం. నేను తనని పట్టేసుకున్నాను. కానీ నేను చేసిన తప్పేంటి అంటే, నేను నోరు మూసుకోవడానికి బదులు నేను తనని ప్రశ్నించాను. నేను చెప్పేశాను, ఈ విషయం అందరికీ చెప్పేస్తాను అని. దేవకికి, సుమకి, అందరికీ. కానీ నాకేం తెలుసు నేను దానికి మూల్యాన్ని చెల్లించాల్సొస్తుందని. ఏంటి? ఏం మూల్యం చెల్లించాల్సి వచ్చింది? తను నేను తాగే నీళ్లల్లో సింధూరం కలిపేసింది. నాకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా సరే నేను వాళ్ళ నోరు మాత్రమే మూయించను. వాళ్ళకి గొంతే లేకుండా చేస్తాను. అప్పుడే నాకు మాట పోయింది. నేను చాలా భయపడిపోయాను. అందుకే ఎవరికీ చెప్పకుండా నేను ఇంట్లో నుంచి పారిపోయాను. అసలు మీరేం చెప్తున్నారు? ఇదెలా సాధ్యం? రేఖ, నువ్వు ఆ ఇంట్లో అందరికంటే తెలివైన దానివి. అందుకే నేను నీకు చెప్తున్నాను, ఉన్నతి చాలా ప్రమాదకరమైంది. తను నకిలీ తల్లి అవగలిగినప్పుడు, నాకు మాట పోయేలా చేయగలిగినప్పుడు తను ఏమైనా చేయగలదు.